హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వేద వ్లాగ్. 1 వీక్ నుంచి అయితే బయట బజార్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు వెళ్ళడం. నెట్ లేకపోవడం ఒక రీజన్ అయితే బయట షాప్లన్నీ బంద్ చేశారు 2 వీక్స్ నుంచి. అందులోనూ 2-3 డేస్ అయితే వరుసగా మంచిగా కురిసింది. అందుకోసం అని చెప్పేసి చల్లగా బయటకి అయితే వెళ్ళలేదు. ఏం తీసుకొచ్చుకోవాలనుకున్నా కూడా ఎండ వెళ్ళినప్పుడే తీసుకొచ్చుకోవాలి కాబట్టి ఇంకా మా ఆయనకైతే ఎట్లాగో డ్యూటీ ఉంటది, తను అసలు రాలేడు. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా మా పాపని తీసుకొని వెళ్తున్నాను బయటికి. ఎండ అయితే బాగానే కొడుతుంది కానీ వెదర్ మాత్రం చాలా కూల్ గా ఉంది. ఇంతకు ముందైతే కొండల పైన రాళ్ళలాగా కనిపించేది, ఇప్పుడు మొత్తం చూడండి మంచు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈ మధ్య చలి స్టార్ట్ అయినప్పటి నుంచి మా పిల్లలు అసలు బయటికే తిప్పడం లేదు. ఇట్లానే ఉండి ఉండి వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తారు కదా. మా పెద్ద పాప ఎట్లాగో స్కూల్ కి వెళ్తుంది, ఇంకా చిన్న పాప ఇంకా చూడండి ఎట్లా పరిగెడుతుంది. మొత్తానికి మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాను, కానీ వెహికల్స్ రావడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. నాకైతే ఒక 20 మినిట్స్ అయితే అక్కడ వెయిట్ చేశాను. లాస్ట్ లో ఒక వ్యాన్ వచ్చేస్తే ఇంకా వ్యాన్ లో అయితే వచ్చేసాను. దగ్గర అయితే అడుగడుగున షేర్ ఆటోస్ ఉంటాయి కాబట్టి అసలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు అయితే ఫ్రెండ్స్ తో కలిసి వచ్చేదాన్ని, వాళ్ళందరూ లీవ్ అయితే వెళ్ళిపోయారు. ఒకదాన్ని వచ్చాను కాబట్టి ఆ షాప్ ఈ షాప్ వెళ్ళకుండా రెగ్యులర్ గా వచ్చే షాప్ అయితే వచ్చేసి షాప్ లో కాస్ట్ ఎక్కువనే కానీ అన్ని ఇక్కడే దొరుకుతాయి. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చేసాను. షాప్ లో ఒక్కొక్కరు ఉంటే ఒక్కొక్క రేట్ చెప్తారేమో. ఇంతకు ముందు అయితే ఆంటీ వాళ్ళ పాప అయితే ఉండేవాళ్ళు, వాళ్ళైతే చాలా తక్కువ రేట్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ అంకుల్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నాడు. ఎక్కువ రేట్ అయినా తక్కువ రేట్ అయినా వచ్చింది తీసుకోవడానికి, ఇంకా తీసుకోక తప్పదు. నా కోసం అంటే ఏం తీసుకోలేదు, పిల్లల కోసమే తీసుకోవడానికి అయితే వచ్చాను నేను. ఆ షాప్ నుంచి బయటకు వస్తుంటే ఇక్కడైతే ఒక పెద్ద వెజిటబుల్ షాప్ అయితే ఉంది. ఇక్కడైతే మొరంగడ్డలు అయితే కనిపించాయి, అవైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సీతాఫలం అయితే అడిగాను. మన సైడ్ అయితే ఇదే సీజన్ కాబట్టి మనకైతే చాలా దొరుకుతాయి, మనమైతే అసలు కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ సీతాఫల పండ్లు అయితే ఎవరికి తెలియదు కాబట్టి ఒక కేజీ వచ్చేసి అయితే 250 అయితే చెప్పారు. బేరం ఆడడానికి ఇది మన విలేజ్ కాదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే 250 ఇచ్చి 1 కేజీ అయితే తీసేసుకున్నాను. ఇవైతే చూడడానికి అయితే పండ్లలాగానే ఉన్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి. ఈ వెదర్ ని బట్టి ఏమో తెలియదు కానీ ఇంకా నాకు కావాల్సిన సామాన్ అంతా నేను తీసేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.